రీసర్వే పేరుతో రాజధాని ప్రాంత రైతులను ప్రభుత్వం మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలని చేస్తున్న నిరసన దీక్ష 314వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిడుముక్కలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంత రైతుల కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యంగా గతంలో ఇదే ప్రభుత్వం రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చకుండా మరోసారి రెండవ ల్యాండ్ పూలింగ్లో రైతుల భూములను తీసుకోవడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన ల్యాండ్ పూలింగ్లో రైతులకు చేసే న్యాయపరమైన అంశాలను అమలు చేసిన తర్వాతే రెండవ ల్యాండ్ పూలింగ్కు రైతుల నుండి భూములు తీసుకోవాలని, అలా కాని పక్షంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల కోసం ఏఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి విన్నవించిన ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా. అయితే చిన్న కాకాని దగ్గర నుంచి హరిశ్చంద్రాపురం అంటే వైకుంఠపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్క 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు దిమ్మనండి. ఆ పక్కన కనీసం 100 కోట్ల మిత్తి, అక్కడోళ్ళ చిటు 20 కోట్లు కొంటారు, ఇంకో సాటికి వెళ్ళి 10 కోట్లు కొంటారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపు మొత్తం కూడా మన రాష్ట్రంలో మినిమం 5 కోట్లు తక్కువ ఎక్కడ ఉండదు. ఎక్కడ అంటే రాష్ట్రం అంతా డెవలప్ అయితే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు, రైతు బాగుపడితే అందరూ బాగుండట్టే, రైతు కూలీలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా. సంవత్సరానికి 50,000 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఏదైనా కానీ రాజధాని డెవలప్ అయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. గతంలో కూడా సీఎం గారు చెప్పారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోతే సంవత్సరానికి 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నామని. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న కూడా అదే, మళ్ళీ సెకండ్ పూలింగ్ కాదు, ఆయన 3 రాజధాని ఈ సెకండ్ పూలింగ్ అన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఒక్క 13 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇస్తేనే రణరంగం సృష్టించినట్టు ఉంటుంది అనమాట. మామూలుగా కాదు, రైతులందరూ అర్థం చేసుకొని కూడా భూములు ఇవ్వకుండా ఆగారు, సంతోషంగానే ఉంది. అయితే రాజధాని డెవలప్ అవటానికి భూసేకరణ భూసమీకరణ 2 ప్యాకేజీలు అడుగుతున్నాం మనం. 2 ప్యాకేజీలు ఇస్తే పొలం వేయటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన అంటాడు, ఇది కమ్మ రాజధాని కదా, చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి సిఆర్డిఏ పెట్టాడు. అంటే సి అంటే సోదరులు, ఆర్ అంటే రెడ్లు, డి అంటే డెవలప్. అంటే ఓన్లీ సోదరులు రెడ్లు మాత్రమే డెవలప్మెంట్ కావటానికి సిఆర్డిఏ పెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా? జగన్ గారికి తెలీదా? అందరికీ తెలుసు ఇది. కానీ వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ నాయకుడైనా సరే ఇది ప్రశ్నిస్తున్నారా? ప్రతిసారి వాళ్ళు కొనుక్కోవటం, తక్కువలో రేట్లు పెంచి అమ్మేసుకోవటం. తీరా రైతులు అమ్ముకోకపోతే రేట్లు ఉండవు. రైతుల దగ్గర కొనొద్దు అంటాడు, నారాయణ గారు చెప్తాడు, రైతుల దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదంటాడు. అంటే వీళ్ళు తీసుకొని అమ్ముకుంటే మంచి భూములు వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలంటాడు. ఎంత దారుణం అండి! అసలు ఎందుకు చేస్తున్నారో కూడా, పరిపాలన చేస్తున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారా అర్థం కావట్లా. సరే, ఎవరో దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చేసుకోనండి. ఎంతవరకు చేస్తారో అంతవరకు చేసుకోనండి. ఒకప్పుడు కేసీఆర్ గారిని కూడా అలాగే చేశారు, ఇంకా ఏరే వాళ్ళు చేశారు, అధికారంలో రాలేదా? ఇవన్నీ సహజమే, మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇలా విజయ్ గారు కూడా అట్లాగే ఆయన స్వయం కృషితో స్వశక్తులతో వచ్చాడు. ఎన్నో రకాలుగా ఆపడం చూస్తున్నారు అగ్రవర్గాలు. కానీ పేదలు రాజకీయాల్లోకి వస్తే అగ్రవర్గాల మీద ఎక్కడ దాడులు ఉండవు. అగ్రవర్గాల రాజకీయాలు చేస్తే పేదల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నా కూడా విపరీతమైన దాడులు చేస్తున్నారు. కావాలని చూడండి, ఏ పార్టీ అధికారంలో కూడా దాడులు జరిగేది మాత్రం పేదవాళ్ళ మీదే. కానీ పేదవాడు అధికారంలోకి వస్తే మాత్రం ఉండల మీద ఎవరి మీద దాడులు చేయడు. ఎందుకంటే వాళ్ళకి మనసాక్షిగా వాళ్ళు కష్టపడతానే తెలుసు. 14 గెలిచినప్పుడు కూడా రుణమాఫీ చేస్తున్నాడు సీఎం గారు, మన చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏదో 5 మొక్కలు చేసి 2 మొక్కలు ఇచ్చి మళ్ళీ 3 మొక్కలు ఆపి అంతా గందరగోళం అయింది. ఇప్పుడైనా సరే ఆయన మళ్ళీ అధికారంలో రావాలంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా మినిమం ఒక 2 లక్షల కాడికి రైతు రుణమాఫీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా అన్యాయం అయిపోయారు. అప్పుడు కూడా రైతులందరూ కూడా నమ్మి రుణమాఫీ చేస్తారని చెప్పి, ఏదో రాజధాని వచ్చింది 4 ఊళ్ళు డెవలప్ అయినాయని కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలి, రైతులందరూ బాగుండాలి, ప్రజలందరూ డెవలప్ అవ్వాలి. అలాగే ఇక్కడ రాజధాని పెట్టామంటున్నారు.
బ్యాంకీ లోన్ ఏ బ్యాంక్ అయినా సరే కూలింగ్ లో తీసుకున్న ప్లాట్లకి మినిమంగా ఒక 5,000 నుంచి 10,000 బ్యాంకీ లోన్లు రుణాలు ఇవ్వాలి. ఒక్క బ్యాంకీ రుణం ఇవ్వదు. ఈ చుట్టుపక్కల మరి ఎకరం కోట్లు అమ్ముతుంది అంటున్నారు. కనీసం మినిమం ఒక 40 లక్షలు 50 లక్షలు బ్యాంకీ లోన్ ఇవ్వాలని అడగాలి కదా. ఈ మిగతా ఉన్న పార్టీలోళ్ళు ఎవరు అడగరు, ఆయన ఈయన ఇవ్వద్దు. ఇంకా ఏదైనా అవసరం అయితే ఏలాలు వేసి కోర్టుల నుంచి నోటీసులు పంపించి ఏలమేనని చెప్తున్నారు ఈ మధ్యలో ఉన్న రైతులందరికీ కూడా. ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే ఈ అన్యాయం మీద ఖండించేవాడు ఒక్కరు లేరు. ఎవరు అడిగితే ఎవరు పదవులు పోతాయని భయం, ఎవరు అడిగితే ఎవరి పార్టీలో నామోషని భయం. ఇక్కడ ఈఆర్ఎస్ ఈ జేకే ఒక్కడే కనపడుతున్నారు, ఏకైక వ్యక్తి ఈ ప్రభుత్వం మీద అడగటానికి పోరాటం చేయటానికి. అందరూ అడిగితే ఏదైనా మంచి జరిగిద్ది, లేకపోతే నాకెందుకంటే చివరికి పొలాలు తీసుకున్నారు, రేపు ఊళ్ళు చేసుకుంటారు. ఈ మధ్యలో జనాన్ని కూడా ఉన్నాయి, వాళ్ళ ఇష్టానుసారం అయిపోయి.